మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ డీకే అరుణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు కావటం లేదని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్ష మేరకు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన తప్పుడు కులగణన అని విమర్శించారు. కేవలం ఎన్నికల కోసమే కులగణన అనే మాట మాట్లాడారని చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయిందని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. కాంగ్రెస్ చేసిన కులగణన ఓ తప్పుల తడక అని, సగం మంది ప్రజలు కులగణనలో పాల్గొనలేదని, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కులగణనపై బీసీలే వ్యతిరేకించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అని ఆమె ఎద్దేవా చేశారు. ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అంశాలను తెరపైకి తెచ్చిందని, ఓట్లు సీట్ల కోసమే కులగణన అంటుందే తప్ప వారికి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందని ఆమె విమర్శించారు. అంతేకాకుండా కాంగ్రెస్ చెప్తేనే తమ పార్టీ కులగణన చేస్తుందని చెప్పుకోవటం పచ్చి అబద్ధమని ఆమె మండిపడ్డారు. మతపరమైన రిజర్వేషన్లు కోరటం కాంగ్రెస్ కుట్రలో భాగమేనని, ముస్లిం ఓటు బ్యాంకు కోసమే కులగణన డ్రామా ఆడుతోందని ఆమె విమర్శించారు. గత 60 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లుగా కులగణన ఎందుకు చేపట్టలేదని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని, రైతు బంధు రాలేదని, రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని, ఇందిరమ్మ ఇల్లు అర్హులకు ఇవ్వటం లేదని ఆరోపించారు. మొట్టమొదటి కులగణన 1931లో జరిగిందని ఎంపీ డీకే అరుణ గుర్తు చేశారు. ముస్లింలని బీసీ జాబితాలో చేర్చటం అంటే నిజమైన బీసీలను మోసం చెయ్యటమేనని అన్నారు. 2026లో డీలిమిటేషన్కి వెళ్తున్నామని అన్నారు. బీసీలు, ఓసీలకు నిజమైన న్యాయం చేసేది కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రమేనని చెప్పారు. జనగణనతో పాటు కులగణన చేయటం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక గొప్ప సంకల్పమని అన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క పేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీలకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కోటాను కల్పించాలని, ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని ఎంపీ డీకే అరుణ వెల్లడించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.